హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్న హారర్ స్టోరీ ఏంటంటే చనిపోయి తిరిగి వచ్చిన తండ్రి. ఈ స్టోరీ నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు అలా జరిగిందనమాట. అప్పట్లో ఇదొక సెన్సేషనల్ అయిందనమాట. చాలామంది భయపడిపోయారు ఊర్లో. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఆ తిరిగి వచ్చిన తండ్రి ఏం చేశాడు అనేది మనం ఈరోజు ఈ స్టోరీలో చెప్పుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ పెద్ద ఆయన ఊర్లో చాలా ముసలోడు అనమాట. ఆయన రేపో మాపో అన్నట్టుగా ఉన్నాడనమాట. సరిగానే నడచలేడు. మనం ఇక్కడి నుంచి ఒక 10 అడుగులు నడచాలంటే చాలాసేపు పడుతుంది అనమాట ఆయన నడిచేసరికి. అలాంటి ఆయన ఏం చేశాడంటే, ఒకరోజు అలా వెళ్తూ 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 ఊరు బయట వరకు వెళ్ళాడు. ఊరు బయట వరకు వెళ్ళేసి చిన్నగా వెళ్తూ ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే, కొద్ది దూరం వెళ్ళిన తర్వాత పడిపోయాడు. అది కూడా ఎక్కడ పడిపోయాడు? మామూలుగా పల్లెటూర్లలో మా ఊరు కొంచెం అడవికి దగ్గరలో ఉంటుంది కదా, అక్కడ పందులు అవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట పొలాల్లోకి. అవి రాకుండా కంప చెట్లతో, అదే తుమ్మ చెట్లు ఉంటాయి కదా, వాటి కొమ్మలు అవన్నీ తీసుకొని వచ్చి చుట్టూ కటవలాగా వేస్తారనమాట. అలాంటి కటవలో పడిపోయాడు. అవన్నీ ముళ్ళుగా ఉంటాయి అన్నమాట. ఈయన పడిపోయాడు. ముందుగానే ఈయనకు బాగలేదు, చాలా నీరసంగా ఉన్నాడు. ఆయన ఇంకా దాంట్లో పడిపోయి లేవలేకపోయాడు అనమాట. లేవలేక ఆ కంపలన్నీ గుచ్చుకొని ఆయనకు రక్తం కారి 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 ఆయన అక్కడే చనిపోయాడు. ఇది జరిగి 2 days అయింది. ఆయన పడిపోయాడు. ఆయన కోసం ఊరంతా వెతుకుతున్నారు. కొంతమంది ఏమనుకున్నారు, ఆటోలు అవి తిరుగుతూ ఉంటాయి కదా, ఆటోలు ఎక్కి వేరే ఊరికి ఏమైనా వెళ్ళిపోయాడేమో అని అలా అనుకుంటున్నారు అంతే. ఆ రూట్లోనే ఇప్పుడు ఆయన చనిపోయాడు కదా, ఆ కటవలో పడి దాని పక్క నుంచే చాలామంది కూడా వెళ్ళారంట. దాన్ని ఏమనుకుంటున్నారంట, ఏదో ఒక సంచి అలా పడిపోయిందేమో, తడికిలో ఉందిలే అని అనుకుంటున్నారంట. ఆయన తెల్ల బట్టలే వేసుకుంటాడు ఎప్పుడు. కింద పంచి ఉంటుంది, పైన వైట్ షర్ట్ వేసుకుంటాడు అనమాట. ఆయన కూడా తెల్లగా ఉంటాడు, ఆయన గడ్డం కూడా తెల్లగా ఉంటుంది అనమాట. ఇలా ఆయన్ని చూసిన వాళ్ళు కూడా ఇది సంచి అనుకుంటున్నారంట. ఒక అబ్బాయి అదే రూట్లో వస్తూ ఆయన తల కనపడిందంట. ఆ అబ్బాయికి తల కనపడి ఆ అబ్బాయికి స్పాట్లో ఫీవర్ వచ్చేసిందంట. అంటే జ్వరం వచ్చేసింది స్పాట్లో, భయపడిపోయి తల చూసేసరికి. మళ్ళీ బాగా చూస్తే అప్పుడు కనుక్కున్నాడంట, ఇది ఆయనే, ఆ పెద్ద ఆయన ఇక్కడ పడిపి చనిపోయినాడు. అందరేమో ఊరంతా వెతుకుతున్నారు, ఎక్కడెక్కడో ఫోన్లు చేసి కనుక్కుంటున్నారు అని చెప్పి ఇంకా ఆయన ఆ పిల్లోడు వెళ్ళేసి చెప్పాడంట, ఇలా మీ నాన్న అక్కడ చనిపోయాడన్నా అని చెప్పేసరికి అప్పుడు ఇంకా అంత ఊరంతా వెళ్ళింది అక్కడికి. వెళ్ళి చూస్తే అప్పటికే ఆయన బ్లడ్ అంతా పోయి అప్పటికే బాడీ మొత్తం ఏం లేదంట, అంత నాశనం అయిపోయిందంట. ఇంకా అప్పుడు తీసుకొని వచ్చి ఇంకా దహన కార్యక్రమాలు అందరూ చేసేసి దాన్ని పూర్తి చేసేసారు. ఇది జరిగిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత ఏం జరిగిందంటే, వాళ్ళ ఇంటి వెనకలే ఒక పెద్ద ప్లేస్ ఉంటుంది. ఆ పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, ఆ ఇంటి వెనకల అంతా గ్రౌండ్ లాగా ఉంటుంది. పల్లెటూర్లలో ఎక్కువ, అంటే మిగతా ఊళ్ళలో నాకు తెలియదు కానీ మా ఊరు సైడ్ మాత్రం ఎక్కువ పసుపు పండిస్తారనమాట. ఆ పసుపు పండిన తర్వాత దాన్ని మొత్తం తవ్వి దాన్ని బాగా ఉడికిస్తారు. ఉడికిచ్చేసిన తర్వాత ఆ పసుపు మొత్తం తీసేసి ఆరబెడతారనమాట ఎండలో. అలా ఆరబెట్టే ప్లేస్ అనమాట వాళ్ళ ఇంటి వెనకలు ఉండేది. వాటిని పసుపు కల్లాలు అని పిలుస్తారు. అలాంటి పసుపు కల్లాలు ఉన్నాయన్నమాట వాళ్ళ ఇంటి వెనకల బ్యాక్ సైడ్. అక్కడ వాళ్ళ పసుపు మొత్తం ఆరబెట్టారంట. ఆరబెట్టేసిన తర్వాత ఎవరి పసుపు దగ్గర వాళ్ళు కాపలాగా పడుకుంటారు. ఎందుకంటే దొంగలు వచ్చేసి పసుపు కొట్టేస్తారనమాట. అందుకని చెప్పి ఎవరెవరు ఎక్కడున్నారో వాళ్ళ ప్లేస్లోనే వాళ్ళు మంచాలు వేసుకొని పడుకుంటారనమాట నైట్ టైమ్స్ కూడా అక్కడే. అలా ఏం చేశాడు ఆ అన్న, అదే చనిపోయిన ఆయన కొడుకున్నాడు కదా, ఆ అన్న వచ్చేసి అక్కడే మంచం వేసుకొని పడుకొని ఉన్నాడంట. పడుకొని దోమలు గరుస్తాయి కాబట్టి దోమతెర వేసుకొని, అదే దోమలు కుట్టకుండా నెట్టేసుకుంటారు కదా, అలాంటి దోమతెర ఒకటి వేసుకొని పడుకొని ఉన్నాడు. ఎంత టైం అయిందో తెలియదంట. పడుకొని ఉన్నాడంటే ఎవరో లోపలికి కట్టె పొడుస్తున్నారంట. ఆ మంచం లోపలికి ఆ మస్కిటో నెట్ ఉంది కదా, ఆ దోమతెర, దానికి పైన నుండి పొడుస్తున్నారంట బయట నుంచి లోపలికి. చూశాడండి. ఎన్నకు ఫస్ట్ మెలకు రాలేదంట. బాగా అది కదులుతూ ఉంటే మెలకు వచ్చిందంట. ఏంటబ్బా ఎవరు పొడుస్తున్నారని చెప్పి బాగా చూస్తే పక్కనే వాళ్ళ నాన్న నిలబడుకున్నాడంట. లోపలికి రావాలని చెప్పి ట్రై చేస్తున్నాడంట. ఒక్కసారి అన్నకు ఒళ్ళంతనే వణికిపోయిందంట. ఏంట్రా ఇది, ఏంది పక్క బయట ఎవరు అని బాగా చూస్తే వాళ్ళ నానంట నిలబడుకోడు, రే తీ అని అంటున్నాడంట. అన్నకు ఒళ్ళంతా వణికిపోయిందంట. గూస్ బంప్స్ వచ్చేసాయంట. భయపడిపోయి చెమ్మట్లు గారిపోయి ఏడుపు వచ్చేస్తుందంట. అన్నకు ఏడుపు వస్తుందంట. ఏం చేయాలో అర్థం కాలేదంట. ఆ అన్న దగ్గర ఆ టైంలో ఫోన్ కూడా లేదంట. భయపడిపోయి ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదంట. కొద్దిసేపు ఆయన కళ్ళు మూసుకొని గట్టిగా అలాగే పడుకున్నాడంట. పడుకొని మళ్ళీ కొద్దిసేపు చూస్తే లేడంట. ఆ అన్నకు ఏం చేయాలో అర్థం కాలేదంట. మళ్ళీ కొద్దిసేపు ఉన్నాక వాటర్ బాటిల్ కూడా లోపలే పెట్టుకున్నాడంట, ఆ దొంత లోపలే.
ఆ వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగేసి కొద్దిసేపు అలా ఇలా చూసాడంటే ఎక్కడ కనపడలేదంట. అప్పుడు ఆయన దగ్గర టార్చ్ లైట్ ఉండిందంట. టార్చ్ లైట్ తీసుకొని ఆ దోంతర ఓపెన్ చేసుకొని బయటకు వచ్చి మొత్తం చూశాడంట. ఎక్కడ ఏం కనపడలేదంట. ఇంకొక అక్షరం ఉంటే నాకు ఏదో ఒకటి అవుతుందని చెప్పి ఇంటికి వాళ్ళ ఇంట్లో పక్కనే కదా, వాళ్ళ ఇంటి బ్యాక్ సైడే కదా ఉంది ఆ పసుపు కళ్ళం. అక్కడ నుంచి పరిగెత్తుకుంటే ఇంటికి వెళ్ళిపోయాడంట. ఇంటికి వెళ్ళిపోయి తలుపు కొట్టి ఆ టైంలో వాళ్ళ భార్య తలుపు తీసి ఏమైంది అని అడిగిందంట. అడిగితే ఇలా జరిగింది, అసలు నాకేం అర్థం కాలేదు, అన్నీ మనం సక్రమంగానే చేశాం కదా, ఆయనకి ఎందుకు ఇలా జరిగింది అని అనుకున్నారంట. ఇంకొకటి ఏంటంటే ఆయన సమాధి కూడా, ఆ దహన కార్యక్రమాలు అన్నీ కూడా ఆ కలం దగ్గరే చేశారంట. ఎందుకంటే ఆయనకు బాగా ఇష్టమైన ప్లేస్ అంట అది, అందుకు అక్కడే చేసినారంట. దానికి కొంచెం దగ్గరలోనే వాళ్ళ కొడుకు మంచం వేసుకొని పడుకున్నాడు. అలా జరిగింది. ఇది జరిగిన తర్వాత వాళ్ళ కొడుకు అసలు నైట్ టైమ్స్ ఆ పొలంలోకి పోవడం, అదే ఆ కలంలోకి పోవడమే మానేశాడు. కానీ ప్రతిరోజు రాత్రి ఆయనకి ఎక్కడైతే వాళ్ళు దహన కార్యక్రమాలు అవన్నీ చేశారు కదా, ఆ కలంలో ఆయనకు సమాధి కట్టారు కదా, అక్కడి నుంచి రోజు ఏడుపు వినబడుతుందంట. ఎందుకంటే ఆయన చనిపోయేటప్పుడు చాలా అంటే చాలా అవస్థలు పడుతూ చనిపోయాడు. దాంట్లో పడిపోయాడు. ఆ కటవలో ఆ ముళ్ళన్ని గుచ్చుకున్నాయి. మనకు కాల్లో ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే విలవెల్లాడిపోతాం. అట్లాంటిది చర్మం పైనుండి ఒళ్ళంతా ముళ్ళులు గుచ్చుకొని ఆయన 2 days అలాగే ఉన్నాడు అక్కడే. అంటే ఆయన ఎప్పుడు చనిపోయాడో మనకు తెలియదు, బట్ ఆయన బాడీ 2 days అలాగే ఇరుక్కుపోయిందనమాట ఆ తడికలో. ఆయనకు ఇంకా ఎంత బాధగా ఉంటుంది. అలా కటవులో ఇరుక్కుపోయి ఆ బాధ భరిస్తూ చనిపోయాడు. కాబట్టి ఆయన ఆత్మ చనిపోయిన తర్వాత కూడా రోజు ఆయన సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుందంట. వీళ్ళు ఏం చేశారంట, ఏంటబ్బా ఇది ఎవరు ఏడుస్తున్నారని చెప్పి వాళ్ళ మిద్దెపైకి ఎక్కి చూస్తే ఆయన సమాధి దగ్గరే తెల్లగా ఒక మనిషి కూర్చొని ఏడుస్తూ ఉన్నాడంట. వీళ్ళకి అర్థమైందంట అది వాళ్ళ నాన్నే అని చెప్పి. తర్వాత కొంతమందిని అడిగితే వాళ్ళు అన్నారంట, ఇలా ఆయన చాలా బాధలు పడి చనిపోయాడు కదా, ఇంకా ఆయన ఆత్మ వెళ్ళి ఇంకా ఆ దేవుడిలో కలిసిపోయేంత వరకు, అంటే అది ఈ లోకాన్ని విడిచిపోయేంత వరకు ఆయన బాధపడుతూనే ఉంటాడు. మీరు ఏమనుకోవద్దని, మీరు ఏం బయటికి రావద్దండి, మిమ్మల్ని ఏమి చేయడు ఆయన, కానీ ఆయన బాధ అయింది అని చెప్పారంట. అది ఫ్రెండ్స్, ఆ విధంగా చనిపోయిన ఆ తండ్రి మళ్ళీ తిరిగి వచ్చి బాధపడుతూ ఉన్నాడనమాట. ఇలా జరిగింది, ఎందుకు ఇలా నేను బాధపడుతూ చనిపోయాను అని చెప్పి అనుకుంటే, ఎవరైనా సరే చివరి క్షణాలలో కొంచెం హ్యాపీగా చనిపోవాలి, ఎలాంటి బాధ లేకుండా అని అనుకుంటారు కదా. ఆయనకు అలా బాధ కలుగుతూ చనిపోయాడు కాబట్టి ఆయన అలా తిరిగి వచ్చాడనమాట. తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఆ సౌండ్స్ అవన్నీ ఆగిపోయాయి అనమాట. అది ఫ్రెండ్స్ ఇవాల్టి మన స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ వినాలి అని అనుకుంటే మన మిస్టర్లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ మీకు వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.